జగద్గురు ప్రియాత్మ బంధువులారా, శ్రీకృష్ణ జన్మ అష్టమి తిథి అనే ఈ పవిత్రమైన ఈరోజు కృష్ణుడు జన్మించిన నుంచి అంటే బాల్యము నుంచి తాను బాలుడై ఉన్నప్పటికీ తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడే తాను వారికి తల్లిదండ్రులకు ఒక ప్రత్యేకమైన మహత్తులు చూపించే ఓదార్పు చెప్పాడు. బాల్యము నుంచే ఎంతో మహత్తుగా తాను ఉండటానికి అన్ని మార్గాలు వాళ్ళకు తెలియజేస్తూ, బాల్యంలోనే మనకేమీ తెలియదు, మరి ఆయనకి ఎలా తెలిసింది ఏమి అనగా అదే భగవంతుడని పరమాత్మని చెప్పుకుంటాం. అయితే మనందరికీ కూడా గుర్తుంచుకోదగింది ఏంటంటే, మానవుడికి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక 9వ నెలలో సంపూర్ణమైన ఇది పూర్వజన్మ సృహలన్నీ ఉంటాయి. అందరికీ బయటకు వస్తానే మరుపు వస్తుంది, బయటకు వస్తానే అందరికీ మరుపు వస్తుంది. అట్లాగే అట్టి జ్ఞానం ఏదైనా ఉంటే ఇది పరమాత్మను తెలుసుకోవాలని, మంచి సత్కర్మలు చేయాలి, ఇంతకుముందు నేను చేయలేదు, ఇప్పుడు ఏదో కష్టకాలం నాకు ఎదురవుతూ ఈ భూమి మీద పడితే అని తలుచుకుంటాడు. తలుచుకొని ఆ తర్వాత మరుపు వస్తుంది కనుక తెలియదు ఎవరికి. పరమాత్మ ఆ స్థితిలో లేడు. ఆ స్థితిలో తల్లి గర్భంలో ఉన్న సకలము తెలుసు, బయటికి వచ్చినా అన్నీ తెలుసు. ఏమి చేయాలో సమస్తము చేస్తూ ఈ జగత్తుకు, ఈ కలియుగానికి రావలసినది, జరగవలసినది, తెలియవలసినది మనందరికీ సమస్తాన్ని భగవద్గీత స్వరూపంగా లేదా ఆయన మహాలీలల స్వరూపంలో ఎన్నో మనకు అందించాడు. అటువంటి అవతారమూర్తి పరమాత్మయే స్వయంగా అవతారం ఎత్తినటువంటి మహత్తరమైన అవతారంగా ప్రామాణికంగా వారి యొక్క చేసినటువంటి ఆచరించిన మహత్తరమైన ఎవరు కూడా ఈ భూమి మీద తనకు అపకారం చేసేవాడంటూ ఉండడు. ఆ స్థితిలో ఉన్నటువంటి పరాత్పరుడు గనక ఆయనను భగవంతుడని మనము ప్రార్థిస్తూ, ఇకపోతే వాసుదేవ సర్వమితి సమహత్మా సుదుర్లభ, మన అందరి యందు వాసుకి అనగా కుండలి అనే ఎనుబాము యందు శయనించిన పరాత్మరుడు అని భావించి దానికి సంబంధించి యోగ మార్గాలన్నీ మనకున్నాయి. ఆ మార్గంలో మనమంతరం ధరించవలసింది. మంగళం జయ జయ మంగళం శుభమంగళం జయ జయ మంగళం శుభమంగళం. జయ శ్రీకృష్ణ పరమాత్మకు, జయ పాలకాలక్ష్మ స్వామి వారికి, జయ గోమాతకు, జయ భారత మాతకు, పార్వతీ పతే హర హర మహాదేవ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీకృష్ణాయ నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళంటే చేయండి, స్త్రీలు మాత్రం మామూలు నమస్కారం చేయండి. ఓం అపరాధున సహస్రాణి ప్రియతే హర్ని సంశమ దాసాహమితి మాం మత్వా క్షమత్వ పురుషోత్తమ తతో గంధాక్షతై పుష్పైః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వే జనా సుఖినో భవంతు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు.
సన్మంగళాని భవతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. భక్తమాశయులారా, శ్రీకృష్ణాష్టమి వ్రత పర్వదినం సందర్భంగా కృష్ణ పరమాత్మ యొక్క చిత్రపటముకు పూజా కార్యక్రమం ముగిసినది. మరి కాసేపట్లో తీర్థ ప్రసాదం ఇచ్చుతున్నారు. భక్తాదులందరూ కూడా వచ్చి ఈ తీర్థ ప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఎంత పిలచినా ఎంత వేడిన ఈనాటికి దయరాదేలా. గోపాల నంద గోపాల, గోపాల నంద గోపాల. తెల్లవారు కృష్ణయ్య, మామేలు చూసే చల్లని దైవం నీవయ్యా. మేలుకోరా తెల్లవారెను కృష్ణయ్య, మామేలు చూసే చల్లని దైవం నీవయ్యా. నీ ముద్దు మోమును చూడాలి, మా పొద్దు అప్పుడే పడవాలి. నీ నవ్వే వెలుగై నిండాలి కృష్ణ. మేలుకోరా తెల్లవారెను కృష్ణయ్య, మామేలు చూసే చల్లని దైవం నీవయ్యా. నీవిచ్చిన సౌభాగ్యం, నీవిచ్చిన సంసారం, నీ నీడన నిలకడగా నిలవాలి. నీవిచ్చిన సౌభాగ్యం, నీవిచ్చిన సంసారం, నీ నీడన నిలకడగా నిలవాలి. నెలవంక వెన్నెలగా పెరగాలి, నిన్న నమ్ముకున్నాము కృష్ణ. మేలుకోరా తెల్లవారెను కృష్ణయ్య, మా మేలు చూసే చల్లని దైవం నీవయ్యా. దేవకి వసుదేవులు రేపల్లె పౌరులు నీ కోసమే ఎదురు చూస్తున్నారు. దేవకి వసుదేవులు రేపల్లె పౌరులు నీ కోసమే ఎదురు చూస్తున్నారు. సరసాలకు ఇది సమయం కాదురా, సందవేళ పైన కాదుర కృష్ణ. మేలుకోరా తెల్లవారెను కృష్ణయ్య, మా మేలు చూసే చల్లని దైవం నీవయ్యా. నీ ధర్మం నెరవేర్చు, హరి జన్మను కళతీర్చు అని నీవే అన్నావు ఆనాడు. నీ ధర్మం నెరవేర్చు, హరి జన్మను కళతీర్చు అని నీవే అన్నావు ఆనాడు. మంచైనా చెడుకైనా భరించే బలము కృష్ణ. మేలుకోరా తెల్లవారెను కృష్ణయ్య, మా మేలు చూసే చల్లని దైవం నీవయ్యా. నీ ముఖ మోమును చూడాలి, మా పొద్దు అప్పుడే పడవాలి. నీ నవ్వే వెలుగై నిండాలి కృష్ణ. మేలుకోరా తెల్లవారెను కృష్ణయ్య, మా మేలు చూసే చల్లని దైవం నీవయ్యా. ఈరోజు శ్రీకృష్ణ యొక్క జన్మాష్టమి అంటే ఈ కలియుగంలో మన యొక్క మరి జీవితాలని అందరినీ కూడా కాపాడటం కోసం, దుష్ట శిక్షణ, భక్తులను రక్షించడం కోసం యుగానికి ఒక అవతారాన్ని ధరించి దుష్ట శిక్షణ చేసిన సంగతి మనకి యాభై గుర్తించింది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ జన్మాష్టమి అంటే ఇప్పుడు శ్రావణ మాసంలో మరి
పౌర్ణమి తర్వాత ఉన్న అష్టమి రోజున ఆయన దేవకి వచ్చారంటే చాలా మంది తెలిసిన విషయమే. మరి ఆయన ఎందుకు అవతారతాల్సి వచ్చిందయ్యా అంటే మరి అనేక రకాలుగా ఆయన దృష్టిస్తున్న పుట్టిన దగ్గర నుంచి కూడా ఆయన శరసాల్లో పుట్టిన తల్లి మరి యశోద దగ్గరికి వెళ్ళినా కానీ చిన్నతనంలోనే గౌతమాని రాక్షసుని జగతాసురుడిని రాక్షసుని ఆయన చిన్నప్పటి నుంచి కూడా దృష్టిశిక్షణ మొదలు పెట్టారన్నమాట. ఆయన పాలు తాగే వయసులోనే నిజంగా మరి పరమాత్ముడు కాబట్టి ఆయన పాలు తాగే వయసులోనే ఆ రాక్షసుని చంపేస్తాం. ఆయన ఈ యుగానికి నేనే భగవంతుడని కూడా చెప్పారు. అందరూ మరి మహామహులందరూ కూడా వాళ్ళ యొక్క చేతలతో మరి మానవత్వం నుంచి దైవత్వం వరకు వెళ్ళి మానవుడిగా పుట్టి దైవంగా తయారు అయిన పన్నుల సుగుణాలు బట్టి దైవం అయ్యారు. కానీ ఈయన నేనే దేవుణ్ణి అంటే నన్నే అందరు సేవించాలని చెప్పి ఆయన యొక్క అది విశ్వరూప సందర్శనలో చెప్పారు. అన్నీ నేనే శిక్షించేది నేనే రక్షించేది నేనే అని చెప్పాడు ఆయన. ఎందుకయ్యా అంటే ఆయన అనేక రకాలుగా ఒక ఈ సమాజం అంతా కూడా కలిసి ఉంటే ఏమైనా చేయగలుగుతాం. అలాంటి విషయాన్ని కూడా ఆయన యాదవ్తో వసుదేవుడికి రాజుగా పెట్టిన యాదవుల ఇంత పెరిగి గోపాలతో కలిసి గోవులను కాచి వాళ్ళందరినీ కూడా కలుపుకున్నాడు అన్నమాట. అప్పుడు ఆ రోజుల్లోనే కులమత వైషమ్యాలు లేకుండా అందరినీ కూడా కలుపుకొని మరి మేనమామ వంశుడు అనేక రకాలుగా హింసిస్తుంటే జనాన్ని ఆ దృష్టిలో కూడా ఆయన చేశాడు. ఆ తర్వాత ఆయన మన తెలిసింది పాండవులకి సంగ్రామం జరిగి 100 మంది మరి అతి బలవంతులైన గౌరవాన్ని తను యుద్ధం చేయకుండా తను చంపగలడు. కానీ ఆయన సూచించి పాండవుల చేత దక్షిణ చేయించాడు. చేసి ధర్మ సంస్థాపన కొరకు మన యొక్క అందరినీ కూడా సమానంగా బాగు చేసే కొరకు ఆయన జన్మెత్తి ఆయన జన్మకు సాధనగా చూపించాడు. అలాంటి మహామహుడు ఈ యొక్క ఈరోజు జన్మాష్టమి రోజున ఆయన పుట్టుని మనము బ్రహ్మాండంగా జరుపుకోవాలి. ఉత్తి కొట్టడం అనేది గోపాలుడు ఇదొక వేడుకగా పిల్లలందరూ కలిసి కూడా దాన్ని వచ్చినప్పుడు ఎంతో ఆనందంగా ఆటలాడుకునే విషయంగా ఉత్తి కొట్టడాన్ని సంప్రదాయాన్ని మనం అనేక గ్రామాల్లో కూడా జరుపుకుంటూ ఉన్నాం. పూజ భగవంతుడు కనుక ఉదయం పూజ చేస్తాం. సాయంకాలం పిల్లలతో ఆయన ఎక్కువగా యమునా తీరాన గోపాలంతో ఆడుకుంటారు కనుక ఆ ఆటల సందర్భంగా ఉట్టిపెట్టే కార్యక్రమం ఆనందంలో ఒక భాగంగా ప్రేరణ జరుగుతుంది. అష్టభార్యలు కూడా ఆయన 8 భార్యలైనా వాళ్ళందరూ నిజంగా ఆయన భగవంతుడు అని చెప్పడానికి ఎక్కడున్నా సరే ఆ భార్య దగ్గర ఆయన ఉండేవాడు, ఇంకొక ఆమె దగ్గర ఆయన ఉండేవాడు, ఇంకొక ఆమె దగ్గర ఆయన ఉండేవాడు. ఎక్కడ కలుసుకుంటే అక్కడ భక్తులు కూడా ఎంతో ప్రేమగా భక్తిగా ఆయన కనుక మనం మనస్ఫూర్తిగా వర్ణించినట్లయితే అక్కడ ప్రత్యక్షమయ్యి మరి వాళ్ళని కాపాడే విషయం చూడండి. మరి భారత యుగంలో కలియుగంలోనే కదా జరిగింది. అప్పుడు ఆమెకు వస్త్రాపహరణ జరుగుతుంటే అన్ని చీరల్ని ఆయన మరి అవలీలుగా లీలామాంస మరి వేషధారిగా ఆయన ఇచ్చి ఆమె యొక్క మానవ ప్రాణాలు కాపాడారు. సోదరి ప్రేమను ఎంతో ఆనందంగా ఆయన తొలగించారు, శిక్షణ చేశారు. ఇన్ని రకాలుగా ఆయన ఆదర్శంగా ఉండి మనకి ఆయన మార్గాన్ని చూపించాడు. దీనికోసం ఏంటి యొక్క నీతి ఏంటంటే కలియుగంలో మనము కామ క్రోధ లోభ మోహ అనే మాట్లాడి అది రాక్షసు గుణాలు ప్రతి మనిషిలో ఉన్న అతను తెగించి శాంతము మరి
అనేక రకాలుగా దయ ఇలాంటి భావాలతో ప్రేమ రాధతో తను ఎంతో ప్రేమగా ప్రవర్తించాడు. ప్రేమను రాగా నేర్పిన వ్యక్తి కూడా వీర శ్రీకృష్ణ పరమాత్మ. అలాగా మనం కూడా మన కుటుంబాన్ని అంత ప్రేమగా చూడాలి. దుష్ట శిక్షణ చేసే విధంగా రాక్షసుని సంహరించక్కర్లా, వాళ్ళని ఎలాగా ఖండించే విధంగా కూడా ఆయన ఉండే విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆదర్శంగా మనకి నిల్చొని మన ఎలా మన జీవితాలు ఎలా జీవించాలి, ఎలాగా బతకాలి, ఎలాగా బతికితే మానవుడు దైవంతో సమానం అవుతాడు అనే లక్షణాలు కూడా ఆయన మనకు తెలియజేశాడు. అలాంటి ఆదర్శం నుంచి సాక్షాత్తు పరమాత్ముడే ఆయన మనకి అనేక రకాలుగా ఆయన లీలా మానుక కేవీ విలాసాలన్నీ మనకి గురించి చిన్నప్పటి నుంచి అనేక రకాలైన ఆనందాన్ని, అనేక రకాలైన ప్రేమతత్వాన్ని, అనేక రకాలైన మరి దుష్ట శిక్షణ ఎలా చేయాలి, ఎలా చేయకపోయినా యుద్ధం చేయకపోయినా నీతితో ఎలా ఉండాలి, నీతి లేకపోతే మనిషి ఎలా పతనం అవుతాడు, ధర్మం లేకపోతే ఎలా నటిస్తాడు అనే విషయాన్ని కూడా శ్రీకృష్ణ పరమాత్మ మనకందరికి అందించి ఆయన మార్గదర్శనంలో మనం జీవించే విధంగా తయారు చేసి ఆయన భక్తి ప్రవక్తులతో భగవద్గీతని ఆయన మనకు అందించాడు. భగవద్గీత ఆయన నరనారాయణుడుగా మనకు ఎలా బతకాలి, కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుంది, భక్తి భావన ఎలా ఉంటుంది, మరి నిష్కామ కర్మ ఎలా ఉంటుంది అని 18 అధ్యాయాల్లో ఆయన మరి మనకు అందించారు. అనేక రకాలుగా ఆ భగవద్గీత యొక్క అర్థాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే మన జీవితం మొత్తం ఏ పని అయితే చేయవచ్చో ఆ పని చేస్తాము, ఏ పని చేయకూడదో ఆ పని ప్రాణం పోయినా కానీ మనం చేయనప్పుడు మనిషి ఏమవుతాడు, మాధవుడు అవుతాడు. మనిషిగా పుట్టి మాధవుడు కావడానికి మార్గాన్ని ఆయన చక్కగా సూచించారు. కనుక భగవద్గీత చదివి పారాయణ చేయటమే కాకుండా దాంట్లో ఉన్న లోతైన అర్థాన్ని తెలుసుకొని మన మనుగడను సాధించి మన కుటుంబ జీవితాలను కూడా ధన్యం చేసుకుంటామని మరీ కోరుతున్నాము. కానీ మన చేతుల్లోనే ఉంది మన ఆనందము. మనం ఎంత ప్రేమగా ఎదుటి మనిషిని కానీ మన కుటుంబానికి కానీ మన ప్రేమను అందించితే వాళ్ళు మనకంతే ప్రేమను అందిస్తారు. అంతేగాని ద్వేషాలతో లోభతనంతో కనుక మనం పోయినట్లయితే ఆ సంసారం అంతా విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమై మనశ్శాంతి లేకోకుండా మన మనుగడ దుర్భేద్యంగా తయారవుతుంది. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని మనము మనసు మార్చుకొని ఎన్నో జన్మల పుణ్య బలంతో మానవ జన్మ అవుతుంది. 84 లక్షల రకాలుగా ఈ జీవుడు పుట్టి మరణించి కొంత పుణ్య బలంతో మానవ జన్మ అవుతుంది. ఆ మానవ జన్మలో కూడా అత్యంతమైన ఆలోచన, ప్రేమ, భక్తి ఇవన్నీ ఉన్నాయి అంటే దానికి కారణం జన్మల సుకృత బలం వల్ల. అలాగే ఈ జన్మలో కూడా మనం మంచి పనులు చేసి ధర్మం కోసం పాకులాడి ఆయన ధర్మం కోసమే అన్ని పనులు చేసి నిలబెట్టారు. కనుక ఆ ధర్మం కోసమే మనం కూడా పని చేసినట్లయితే ఆ ధర్మం మనని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఖచ్చితంగా ఆ ధర్మం మనని మంచిగా నిలబెట్టింది. మరలా జన్మ ఉంది కాబట్టి ఉత్తమ జన్మ వస్తుంది. దుష్ట కార్యక్రమాలకు పోయి అవి విని అటు జోలికి పోతే ఇంకా దీసారిన కర్మ బలంతో అలాంటి జన్మలు వస్తాయి. కాబట్టి భగవంతుని ప్రేమతో పూజించడం, పెద్దల యొక్క మాటలను చక్కగా పాటించడం, గురువుల యొక్క శుశ్రూషణ చేయడం, ఇవన్నీ కూడా మనం చేయగలిగినట్లయితే మన జన్మలు సార్థకం అవుతుంది. జై శ్రీరామ్. గురువు గారు వచ్చారు. ఈ జగత్తు గురువుని ఆ యుగంలోనే రాబోయే కలియుగానికి మనకు తెలియజేశారు. కృష్ణం కమల పట్టాక్షం పుణ్యశ్రవణ కీర్తనం జగద్గోళం
వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. అంటే కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం. కృష్ణం అనే ఒక పదానికి కృష్ణ అనే పలికేటప్పుడు మనకు లోన తరంగాలు నాభిస్థానం నుంచి హృదయస్థానం నుంచి పైకి వస్తాయి. చివర కృష్ణం అన్నప్పుడు ముక్కు పలుకుతుంది. ముక్కు జ్ఞానేంద్రియం, ఇది కర్మేంద్రియం. జ్ఞానేంద్రియం ద్వారా వస్తుంది శబ్దం, అంటే సహస్రారాన్ని చదువుకొని వస్తుంది, అది పూర్ణమైపోతుంది. ఓంకారం కూడా అంతే. ఓం. ఇక్కడ నుంచి వచ్చే నాదము కూడా చాలా ఇందాక గానం చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారు. ఈ భక్తాంశం చెప్తాను. అయితే ముక్కుతో వచ్చే నాదం చాలా మాధుర్యంగా ఉంటుంది. ఎలా వస్తుంది అనే భావన కంటే ఆ పాట దాంట్లో కొంచెం తిరియటమే. ఇది కొన్ని విషయాల్లో సులువు తెలియటం అంటామనే. పలికిన వేలని చూడాలి గోకుల కృష్ణుని అందాలు, అలికిన వేలని చూడాలి రుసరుసలాడే చూపులలోనే ముసి ముసి నగముల అందాలు. వాయిద్య సహకారం ఇస్తూ ఉంటారు. అంటే అనే ఆ పదానికి జలకా పోటు రావడం అక్కడ ఎన్నో అందించారు. అట్లాగే ఇక్కడ ఆ పాడే విధానంలో ఆ స్వరాన్ని అక్కడ పట్టినప్పుడు సమస్త నాడులు కేంద్రాలన్నీ కూడా శుద్ధిపడతాయి. నాదం నాదం అంటున్నాం కదా, ప్రణవనాదం, ఓంకారనాదం. అట్లాగే సంగీతం ఆ గానం చేసేటప్పుడు ఆ ఒక పదము చాలు. కృష్ణ మా ఇంటికి రాబో, ఇది కృష్ణ దర్శనమియలేవో, కృష్ణ మా ఇంటికి రాబో, కాలి అంజియలు గల్లు గల్లని మృగంగా చిన్నారి నడకల కృష్ణ మారి అనే ఒక ఆలాపన చేశాడు. అంటే నిజంగా భక్తితో రసంతో మనం వాళ్ళ పాడగలిగితే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేస్తాం. ఈ ఒక్క పదములో కృష్ణ పరమాత్మను మన ఇంటికి ఆహ్వానిస్తాం. ఇంకా పరమాత్మను ఆహ్వానించినప్పుడు ఆయన అనుగ్రహంకు లోటేముంది, మనకు మాత్రం దానంలో ఇలాంటి భావన కలిగితే చాలా గొప్ప ఫలితాలే పొందుతామని అట్లా పొందిన మహనీయులు అందరూ ఉన్నారు. అందరూ లేరు అలా. అంటే పాట పాడాము, భావాన్ని కూడా కొంతసార్లు అర్థం చేసుకుంటే నామాన్ని హరిస్తామని మనమందరము అటువంటి యొక్క పుణ్యశ్రవణానందముతో ఇక్కడ మనం ఉండి వాసుదేవం సర్వమితి సమహత్మా సుదర్లభ ఈ అనుభవములో ఒక కుండలి అనే శక్తిలో ఉన్నది ఎవరో కాదు నేనే అని ప్రకటించాను. ఇప్పుడు శక్తిని ఇచ్చినాను కదా, ఆ రహస్యం తెలుసుకోవడం చాలా అరుదు అర్జున, నేనే ఉండాలంతటా అంటాడు. అది ఆ భావనతో ఇప్పుడు జరిగే కార్యక్రమాన్ని మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి ఈ కార్యక్రమానికి ముగింపు కార్యక్రమాన్ని ప్రారంభం చేయండి. కాళీయుడి పడగల మీద పరమాత్మ కాలు పెట్టి తొక్కాల్సి వచ్చింది. కాలు తల మీద పెడితే ఎలా ఉంది కదా బాగా. కానీ ఆ సమయంలో ఎలా ఉన్నాడు పరమాత్మ? కాళీయుని పడగల మీద కప్పిన పుష్యరాగం, కనక పుష్యరాగము అనే కాంతులతో ఉన్నాయంటే కాళ్ళు. అది గురు స్వరూపం. కనక పుష్యరాగం ఏంటి? గురు స్వరూపమైన రాయి, గురు గ్రహం యొక్క ఆకారం. అది దానికి గురుతత్వం ఎక్కడున్నా దానికి దోషం అంటారు ఎవరికి, ఇంకా మంచిగా జరుగుతుంది. అలా దాని జన్మలు సాగుతుంది. ఆ వర్ణమంతా ఉత్పత్తి దాంట్లో మనందరిలో
భగవంతుడు ఏ రూపాన ఏ విధంగా ఉన్నాడనేటువంటి విషయాన్ని భగవద్గీతలో తెలియజేశాడు. గీత అంతా మనం కలిగి మనం అర్థం చేసినటువంటి నాకు చిన్నపాటి మెదడున్న వాళ్ళకి అర్థం కాదని ఒక గాన రూపంలో అన్నమాచార్య స్వామి వారు రాశారని ఆ కీర్తనలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ఆ భావ అర్థాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉంటే ఏ విధంగా అందరిలో ఉండి భగవంతుడు మన అందరిలో ఏ విధంగా ఉన్నాడో ఆ ఉన్నటువంటి విషయాన్ని మనం ఎందుకు గుర్తించుకోలేకపోతున్నాము అనే సంగతిని గీతాచార్యులు చెబితే ఆ సంగతిని గాన రూపంలో అందించాడు మనకు అన్నమాచార్య స్వామి గారు. భూమిలోకి వచ్చి సర్వభూత ప్రాణులనెల్లా భీమసాన మోసేటి దేవుడ నేను. భూమిలోకి సొచ్చి సర్వభూత ప్రాణులనెల్లా భీమసాన మోసేటి దేవుడ నేను. కామించి సస్యములు కలిగించి చంద్రుడనై కామించి సస్యములు కలిగించు చంద్రుడనై తేమల పండించేటి దేవుడ నేను. కామించి సస్యములు కలిగించు చంద్రుడనై తేమల పండించేటి దేవుడ నేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునకు అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునకు. విని ఆతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునకు. దీపనాగ్నినై జీవదేహముల అన్నమును దీపనాగ్నినై జీవదేహముల అన్నమును తేపుల నరగించేటి దేవుడ నేను. దీపనాగ్నినై జీవదేహముల అన్నమును తేపుల నరగించేటి దేవుడ నేను. వేపున ఇందరిలోన హృదయములోన ఉండి వేపున ఇందరిలోన హృదయములోన ఉండి దీపించు మరపు తెరపు దేవుడ నేను. వేపున ఇందరిలోన హృదయములోన ఉండి దీపించు మరపు తెరపు దేవుడ నేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునకు అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునకు. విని ఆతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునకు. వేదములన్నిట చేత వేదాంత వేత్తలచే ఆదినే నిరుగతగిన ఆ దేవుడను. వేదములన్నిట చేత వేదాంత వేత్తలచే ఆదినే నిరుగతగిన ఆ దేవుడను. శ్రీదేవితో కూడి శ్రీ వెంకటాద్రి మీద శ్రీదేవితో కూడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడను భావించగను. శ్రీదేవితో కూడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడను భావించగను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునకు అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునకు. విని ఆతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునకు. గీతలో భగవంతుడు ఏ విషయాన్నైతే చెప్పాడో అదే విషయాన్ని భూమిలోకి చొచ్చి సర్వభూత ప్రాణులనల్లా హిమతాన్ని మోసేది. భూమి మోస్తుందంటే అది నేనే కారణం. మీకు అన్నం అరుగుతుందంటే ఆ అగ్ని స్వరూపంగా ఉండి దాన్ని పచనం చేసేది నేనేనయ్యా. మీరు గమనించలేకపోతుంది. వేదములన్నిట చేత వేదాంత వేత్తలసి
మొట్టమొదటి తెలుసుకోవాల్సిన వాడు నా గురించి తెలుసుకోవాలి. ఆర్థిక విషయాలు మీకు ఎప్పుడైనా తెలుసుగాక నన్ను తెలుసుకోవటమే ముఖ్యమైన సందేశంలో తెలియజేసినందుకు అన్నమాచార్య స్వామి గారు చూసినటువంటి ఈ యొక్క కీర్తన ద్వారా తెలియజేశారు. ముద్దుగారే యశోదా ముంగిట ముత్యాము వీడు ఇద్దరాని మహిమాల దేవకీ సుతోడు ముద్దుగారే యశోదా ముంగిట ముత్యాము వీడు ఇద్దరాని మహిమాల దేవకీ సుతోడు ముద్దుగారే యశోదా అంతనింత గొల్లే కాల అరచేత మాణిక్యము అంతనింత గొల్లే కాల అరచేత మాణిక్యము పంతమాడే కంసుని పాలివాద్యము అంతనింత గొల్లే కాల అరచేత మాణిక్యము అంతమాడే కంసుని పాలివాద్యము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూత కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూత చెంతల మాలో ఉన్న చిన్ని కృష్ణుడు చెంతల మాలో ఉన్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోదా ముంగిట ముత్యాము వీడు ఇద్దరాని మహిమాల దేవకీ సుతోడు కాలింగుని తలల పైన తప్పిన పుష్యరాగం కాలింగుని తలల పైన తప్పిన ఈ పుష్యరాగం ఏలేటి వెంకటాద్రి ఇంద్రనీలము కాలింగుని తలల పైన తప్పినది పుష్యరాగం ఏలేటి వెంకటాద్రి ఇంద్రనీలము పాలజాల నిధిలోన బాయని దివ్యారత్నము పాలజాల నిధిలోన బాయని దివ్యారత్నము బాలుని వాలే తిరిగే పద్మనాభుడు బాలుని వాలే తిరిగే పద్మనాభుడు ముద్దుగారే యశోదా ముంగిట ముత్యాము వీడు ఇద్దరాని మహిమాల దేవకీ సుతోడు ముద్దుగారే యశోదా అందరము ప్రణవ స్వరూపమైన పరమాత్మ అక్షర బ్రహ్మంగారంలో ఉన్నారు. ప్రథమ అక్షరం అన్నది ఏమైనా ఉన్నది అంటే పరమాత్మ ఓంకారం ఒకటేనని ఓం ఏకాక్షరం బ్రహ్మ వ్యాహారాన్ మనస్వరం మీ మనస్ఫూర్తిగా నమ్ము దీంట్లో సంశయం లేదు ఓంకార ప్రణవమే నేనై ఉన్నాను అని గీతలో మనకు తెలియజేశారు. అట్లాగే ఇక ఓంకారనాదాన్ని అందరం పలిచేటప్పుడు సుదీర్ఘంగా చివర ముక్కుతో పలిచేటప్పుడు అందరు చేయండి. 3 సార్లు పలుకుతాం.
తస్మై శ్రీ గురవే నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగజ్యోనిం నౌమి నారాయణం హరిం. వాసుదేవం జగజ్యోనిం నౌమి నారాయణం హరిం. మహిళలు కూడా పూర్తిగా ప్రసాదమును ఆ బిడ్డ జరగండి. ఓం గంగే జయమునే చైవ సరస్వతి గోదావరి సింధు బ్రహ్మపుత్ర జలేస్మిన్ సన్నిధిం కురు. పరిశోధకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవాత్మానం చ సంప్రోక్ష. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే ధ్యాన వైరాగ్య చిత్యాద్వందో మహత్సమత్తో చంద్రో మానసో జాత సూర్య అజమత్తు పూర్ణం భవతు. ఓం ప్రాణాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం పానాయ స్వాహ. మధ్య మధ్య ఓం పాద్యం సమర్పయామి. రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వందే కృష్ణం జగద్గురుం. జై దత్త గురు మహారాజుకు, దత్త రామావధూతకు, సదానంద స్వాముల వారికి, నాగమాంబ గురుమాతకు, సకల గురుదేవులకు, పార్వతీ పదయే హర హర మహాదేవ. ప్రారంభమవుతున్నది.
అవే అర్థం కదా రాధే కృష్ణ రాధే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే బురద జారుతారాడ కొద్ది కాకుండా పక్క నుంచి చాలు మరి మీ మీద పోయకూడదండి ఒకసారి అందరూ అట్ట ఇచ్చారండి పుట్టిన ఎవరు వాకండి అటుపక్క ఇటుపక్కనండి రంగునీళ్ళు కొట్టుకోవాలి ముందే రంగునీళ్ళు కొట్టిన వాళ్ళకి ఉట్టు కొట్టే అవకాశం ఇవ్వం పక్కన రంగునీళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు ప్లెయిన్గా చక్కగా ఫ్రెష్గా ఉండాలి వాళ్ళకే ఉట్టు కొట్టే అవకాశం రంగునీళ్ళు కనిపించింది అంటే వాళ్ళకి ఉట్టే అవకాశం చిన్నారి తపస్సు చేసేటువంటి మూషిక వాహన అనేటువంటి గీతాన్ని మనం చూద్దాం కూడా వీడి విషయంలో
చిన్ని నాన్న కన్న తండ్రి వెన్న ఇదిగో వేగరావా చిన్ని కృష్ణ చేరరారా చిన్ని నాన్న కన్న తండ్రి వెన్న ఇదిగో వేగరావా ఉన్న వెన్నంత నీకేనురా కన్న మన్నింక తినబోతురా చిన్ని కృష్ణ చేరరారా చిన్ని నాన్న కన్న తండ్రి వెన్న ఇదిగో వేగరావా వారి ఇళ్ళకెళ్ళి గోల చేయకు అల్లరేమి చేయకు వారి ఇళ్ళకెళ్ళి గోల చేయకు అల్లరేమి చేయకు వల్ల కాని వేళ నీవు ఆటలాడకు నల్లనయ్య వేధించకు వల్ల కాని వేళ నీవు ఆటలాడకు నల్లనయ్య వేధించకు చిన్ని తండ్రి వద్దురా చిన్నతనము వీడరా చిన్ని తండ్రి వద్దురా చిన్నతనము వీడరా వెన్నంత నీకేనురా కన్న మన్నింక తినబోతురా చిన్ని కృష్ణ చేరరారా చిన్ని నాన్న కన్న తండ్రి ఎన్న ఇదిగో వేగరావా తెలుసా ఎన్నించాను వాడు ఉట్టి కొట్టేటప్పుడు వాడికి ఉట్టి కొట్టాలి. గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి శ్రీకృష్ణ పరమాత్మకు శ్రీకృష్ణ పరమాత్మకు శ్రీకృష్ణ పరమాత్మకు భక్త హనుమాన్ కి భక్త హనుమాన్ కి మాతకు जय गंगा माता को जय भारत माता को जय भारत माता को जय भारत माता को किसको डाल गया ఒక్కడికి ఐదు కింద పోయా కొద్దిగా లెక్కేసుకోండి ఎన్ని చేసేవాళ్ళు ఒక బాలుడికి 5 పర్యాలు మాత్రమే అవకాశం. బాలుడికి బాల్యం కాబట్టి పవన్ కుమార్ ఒక 3 సార్లు కలిసి లాస్ట్ అవకాశం ఫైనల్ 5వ అవకాశం చిట్ట చివరి అవకాశం లెఫ్ట్ కన్నెట్ రావాలి. టార్గెట్ చేసుకో బాబు, టార్గెట్ చేసుకో. పల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దింగిలించే చిన్ని కృష్ణ.
బొమ్మలతో ఆడినావు చిన్ని కృష్ణ ముద్దులా బాలుడవు నవనీత చోరుడవు ముద్దులా బాలుడవు నవనీత చోరుడవు నల్లా నల్లని వాడ నామాలు గల్లవాడ రే పల్లెవాడలోన రే పల్లెవాడలోన రే పల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ రే పల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ యశోదమ్మ ఇంటిలోన బాలునిగా పెరిగినావు అల్లరులు చేసినావు ఆనందం పంచినావు మురిపాల ముద్దు కృష్ణమ్మ మంచి చిన్ని కృష్ణ మురళిగానం ఊదినావు ముల్లో కలుపినావు నల్లా నల్లాని వాడ నామాలు గల్లవాడ రే పల్లెవాడలోన రే పల్లెవాడలోన రే పల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ రే పల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ పల్లె భ్రమలంగా నిందలెన్నో వేసినారు పాలు పెరుగు తాగి నీవు పరుగులే తీసినావు చిన్నారి చిలిపి కృష్ణ చిరునవ్వుల చిన్ని కృష్ణ గోవులనే కాచినావు గోవర్ధన గిర్ధారి నల్లా నల్లాని వాడ నామాలు గల్లవాడ రే పల్లెవాడలోన రే పల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ